ఈ రోజు అయితే కార్ కడిగే ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఇటు టైర్లకు కొట్టావా? ఇదిగోండి షాంపూ తెచ్చారు. ఆ షాంపూ బాగా పనిచేస్తుంది. మంచి షైనింగ్ అయితే ఉందండి. కారు డిఫరెంట్ అయితే తెలుస్తుంది. కలర్ ఎలా ఉందండి? నాదే సెలక్షన్. వావ్, హ్యూండై ఎక్స్టర్. దీని మీదండి ఇలా చేపెట్టాననుకోండి, తీ మచ్చలు పడితే తీ అంటాడు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో. దీనికి కూడా అంతే గీతలు పడతాయి. ఒకసారి అయితే నా గోరు తగిలి ఎక్కడోనండి ఇంత కొంచెం గీత పడింది. నన్నైతే ఏమడిచాడో, నీ వల్ల గీత పడింది అనేసి. ఆ తర్వాత చూపిస్తాను, ఆగండి. ఎక్కడ? ఇదిగోండి, ఇదైతే ఆయనే వేసుకున్నాడు. మరి ఈ గీత పడిందిగా, నువ్వైతే ఏమనో అనుకోవు, నన్నైతే తిట్టావు. కోతి చూడండి. నా వీడియోలో మీకు కోతులు చూపించలేదు కదా, ఇదే ఫస్ట్ టైం. చాలా వస్తాయండి కోతులు అయితే. ఈ కోతి నాకు ఎంత దూరంలో ఉందో చూపిస్తాను చూడండి. అక్కడుంది. ఈ ఫోన్తో నేను జూమ్ చేశాను. ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో చూడండి. ఇదిగోండి, చీకటి పడేలాగా అయితే ఉంది. మా హస్బెండ్ వచ్చేసి కార్ కడుగుతున్నారు కదా, ఈయన కడిగి మొత్తం అయిపోయేసరికి అయితే రాత్రి అయింది. అప్పుడు అయితే చీకట్లో కనిపించదు అనేసి ఇప్పుడు మీకైతే మా కార్ని అయితే చూపిస్తాను. మొత్తం టోటల్ ఎలా ఉందో మా కార్ అయితే ఇప్పుడే చూసేయండి. చూడండి, కవర్లు కూడా తీనివుడు. కవర్ తీసేనా? ఎందుకు? నానైతే వచ్చిన రోజే ఈ కవర్స్ తీసేయి అంటే వద్దు అనేసి తీయలేదు. ఈ కవర్స్ తీస్తేనంట కొత్తదనం పోయిద్దంట, పాతదైపోయిద్దంట. అందుకనేసి అయితే తీయడు. ఇది వచ్చేసి స్క్రీన్ ఇచ్చారు. నాకు చెప్పు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి స్క్రీను. ఈ కార్స్ గురించి అయితే నాకు తెలీదు. చూడండి, మీరైతే ఇలా ఉంది చూడండి. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది కూడా నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఇటు సైడ్ అయితే ఇలా ఉంది. ఇంకా బ్యాక్ ఇదిగోండి, కొత్త కార్ కొన్నప్పుడు వేస్తారండి ఇవి. ఇదైతే మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా వచ్చేసి టిష్యూ పేపర్స్. వెనకైతే సన్నగా ఉన్న వాళ్ళైతే 4 అయితే పడతారు, మీడియం సైజ్ అయితే 3 అయితే పడతారు. ఓకే, ఇదిగోండి వెనకాల డిక్కీ. డిక్కీ కూడా చాలా పెద్దగా వచ్చింది. చాలా సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. పెద్దగా అయితే వచ్చింది. ఇదిగోండి ఎక్స్టర్ ప్రో 4X. ఇంకా డ్రైవర్ సీట్ అయితే చూపిస్తానండి. ఇది స్టీరింగ్. ఇక్కడైతే మొత్తం చూపించిద్దండి. డోర్స్ ఎన్ని ఓపెన్ చేసి ఉన్నాయి, డిక్కీ ఓపెన్ చేసి ఉందా అవన్నీ చూపించిద్ది. ఇంకా కార్ ఆన్ చేస్తే కూడా పెట్రోల్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్ది, అవి మొత్తం అయితే స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది.
దీని మైలేజ్ ఎంత गाड़ी पर बोल मैं చెప్పు. మా హస్బెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, నాకైతే ఇది వీటి గురించి తెలీదు. చెప్పు ఈ కార్ ఏంటి అసలు, దీని గురించి చెప్పు. ఫ్యామిలీ కార్ అన్నమాట. సూపర్ గా ఉంటుంది బండి వచ్చేసి హోండా ఎక్స్టర్ ప్రో SX మోడల్. సూపర్ గా ఉంటుందండి వెహికల్ వచ్చేసి. మనం కూడా రీసెంట్ తీసుకున్నాం బండి. తీసుకొని మనం 9 నెలలు బండి వచ్చేసి 9 నెలలు మేము తీసుకొని కొత్త బండి తీసుకున్నాం. సూపర్ గా ఉంటుందండి. ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్. మైలేజ్ లో రారాజు. మైలేజ్ వచ్చేసి మాకు 20 దాకా వస్తుంది. ఇది మామూలు గేర్ రన్నింగ్ లోనే 20. అదే కనుక హైవే అయితే 25 వచ్చిందండి బండి. ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ అసలు ఇదే తీసుకోవాలనుకున్నావా లేకపోతే ఇంకేమైనా చూసావా? స్విఫ్ట్ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. మార్చి చూసుకొని స్విఫ్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు మనకి అనుకున్న టైం డెలివరీ వెళ్ళిపోయారు. అయితే అది మిస్ అవ్వడం మంచిది అనిపించింది. మనకు లక్కీగా మంచి కారు దొరికింది ఇప్పుడు. ఈ కారు పోవడం చాలా మంచిగా ఉంది. దీనికంటే చిన్నది కదా స్విఫ్ట్ వచ్చేసి, అదిగా కింద కూర్చున్నట్టు బండి అది. ఇది అనుకోండి హెవీగా ఉంటుంది బండి. ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలని చేయాలన్నా ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. వెహికల్ వచ్చేసి సూపర్ గా ఉంటది. చూసే వాళ్ళు కూడా ఎంత రీసెంట్ గా ఉంటది అంటే డీసెంట్ కలర్ అనమాట. డీసెంట్ గా ఉంటది. అంటే ఫస్ట్ మనం వేరే కలర్ తీసుకోవాలనుకున్నాం కదా, అదేంటంటే ఆర్మీ కలర్ తీసుకుందాం అనుకున్నాం. కానీ షోరూమ్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకుందాం రేపు అనే చూద్దాం ఇప్పుడు వెళ్ళేప్పటికి ఈ బండి ఉంది. బండి బాగా కలర్ నచ్చింది మనకి. కలర్ నచ్చి ఈ కలర్కి వెళ్ళాం. చాలా మంది అయితే అన్నారండి కలర్ అయితే బాగా సెట్ చేసుకున్నారు, బాగుంది, కలర్ కూడా చూడడానికి క్లాస్ గా అయితే ఉంది అని అన్నారు. వైట్ కలర్ తీసుకోమని అన్నారు కొంతమంది. నాకైతే అసలు వైట్ కలర్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అది చూసిన వెంటనే నాకేందో అంబులెన్స్ కలర్ లాగా అయితే అనిపించింది. ఆహా, నా ఒపీనియన్ నేను చెబుతున్నాను. ఒక్కొక్కళ్ళకి వైట్ నచ్చింది. వైట్ కార్ మీద ఇవేమో బ్లాక్ వచ్చినాయి అప్పుడు. అది కూడా బాగుంది, లుక్ బాగుంది. కానీ అంటే దీనికంటే బాగాలేదంట. ఈ కలర్ అయితే బాగుంది. ఈ కార్ ఎందులో మామూలుగా టీవీలో అయితే చూసావా? హార్దిక్ పాండ్యా క్రికెటరా? దాన్ని చూసి అప్పుడు బండి బాగుంది అని చెప్పి దీనికి వెళ్ళడం. సూపర్ గా ఉంది బండి. మంచి బండి సెలక్షన్ కూడా మంచి బండి తీసుకున్నామని మంచిగా ఉంది మనకి. ఫ్యామిలీకి సూపర్ గా ఉంటుంది. ఓకే, అవును. ఇప్పుడు ఎల్లో ప్లేట్ తీసుకున్నావు కదా, ఈ కార్ కి వైట్ ప్లేట్ ఎందుకు తీసుకోలేదని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. అది కూడా చెప్పేసి. ఎల్లో ప్లేట్ వచ్చేసి ఇంకా మనకి వెహికల్ ఇంకా కాస్ట్ ఎక్కువ. ఇది వైట్ ప్లేట్ అయితే తక్కువ రేటు కొంచెం. ఇది ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనకు గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తా ఉంటారు కదా, ఆ పథకాలు పోతాయి వైట్ ప్లేట్ అయితే. అందుకోసం ఇది మామూలుగా ఇది తీసుకోవడం జరిగింది. అంటే గవర్నమెంట్ పథకాలు పోతాయి అనేసి ఎల్లో ప్లేట్ అయితే తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు దీని కాస్ట్ చదువుతావా? మనం తీసుకున్నప్పుడు 2025 మనం తీసుకున్నప్పుడు అక్టోబర్ 29 దాకా తీసుకున్నాము. మనం తీసుకున్నప్పుడు బండి వచ్చేసి 9 లక్షలు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి చెస్ అని చెప్పి కాస్ట్ పెంచింది ప్రతి ఒక్క కొత్త బండి వెహికల్ మీద. ఇప్పుడు ఇది 10 లక్షలు ఉంది. మనం తీసుకున్న దాకా ₹1,00,000 పెరిగింది. అవునండి, మేము తీసుకున్నప్పుడైతే అన్ని కార్స్ కి, ఈ కార్స్ అనే కాదు అన్ని కార్స్ కి అయితే 1 lakh రూపీస్ అయితే తక్కువే పెట్టారు. మళ్ళీ ఇప్పుడైతే పెంచేశారంట. జిఎస్టీ తగ్గినప్పుడు ఒక ఆటోమేటిక్ గా ₹1,00,000 కలిసి మనకి అమౌంట్ తీసుకున్నాం. జిఎస్టీ తగ్గినప్పుడు తీసుకున్నాం. విన్నారు కదండి మా కార్ డీటెయిల్స్ అయితే ఇవి. ఎవరైనా కొత్తగా కార్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, బాగా రిచ్ గా కనపడాలి అనుకునే వాళ్ళైతే తక్కువ కాస్ట్ లో బాగా రిచ్ గా అయితే కనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా కార్ తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మేము ఈ కార్ అయితే బెస్ట్ అనేది అంటాం. మాకైతే చాలా బెస్ట్ ఇచ్చింది. లుక్ పరంగా కూడా చాలా బాగుంది. ఇప్పుడు కడిగావు కదా, ఏదో ఒక టూర్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఎక్కడ తీసుకెళ్తా? అసలు నిన్ను అడగడమే వేస్ట్. లేదు, ఒక చిన్న ట్రిప్ అయితే తీసుకెళ్ళు. ట్రిప్ ఉందిగా. ఏంది? అలాగే అంటారండి, బాగానే తీసుకెళ్తారు. ఓకే, తొందరలో అయితే కొంచెం సింపుల్ ట్రిప్ అయితే వేద్దామని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమంటారో నాకు తెలియదు. సింపుల్ ట్రిప్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. మీకు కూడా చూపిస్తాను. మా దగ్గరలో ఉన్న ఒక లొకేషన్కి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. ఓకేనండి, ఇదైతే మా కారు.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.